నమస్తే. ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నాం. గుమ్మడిదల మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు కాబోతున్నారు, వైస్ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అన్న చర్చ ఈ జిల్లా వ్యాప్తంగా సాగుతూ ఉంది. అంత కీలకమైంది గుమ్మడిదల మున్సిపాలిటీ. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 15వ వార్డు అభ్యర్థిగా ఉన్న సులోచన శ్రీనివాస్ ఇంటింటికి వెళ్తూ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 15వ వార్డు జనరల్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చింది. ఒకరోజు బరిలో ఉన్నారు. నిజంగా ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా తమ గెలుపు ఖాయమైందని చెప్తున్న మాటలు. ఒకసారి పలకరిద్దాం. సులోచన గారు ఉన్నారు. మేడం, ముందుగా నమస్తే. చాలా చక్కగా ఇంటింటికి వెళ్తూ మీరు ఒక అవకాశం ఇవ్వాలని ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. జనాల రెస్పాన్స్ ఎలా ఉంది? జనాల రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్. ఏంటంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొందరికి ఇల్లులు కూడా లేవు అంటున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక లేడీగా కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. మీరు అందరూ నన్ను గెలిపించగలిగితే నేను మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాను. సీనన్న వచ్చినా రాకపోయినా మీ అందరి సమక్షంలో నేను మీకోసం పోరాటం చేసి నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని నాకు నమ్మకం అయితే ఉంది సార్. అండ్ ఇది ఒక జనరల్ సీట్లో మీకు మంచి అవకాశం దొరికింది. మహిళా రిజర్వేషన్ రావడంతో ఇక్కడున్న మహిళలకి ఒక అక్కగా, ఒక చెల్లిగా నడుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏమంటూ ఉన్నారు మహిళలు? అంటే మాకేందంటే ఇన్ని రోజులు సీనన్న చేసిండు. అయితే ఇప్పుడైతే నువ్వు లేడీగా నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావు అనే నమ్మకంతో నిన్ను ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని వారు కూడా మాకు మంచి చెప్తున్నారు సార్. అండ్ సులోచన గారు, ఇంకొక విషయం, చాలామంది ఆడవాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, ఆర్థిక పరిస్థితులు బాగోలేక. మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఒక అవకాశం ఉంది. ఎవరైతే మహిళలు కుట్టు మిషన్లు కానీ అట్లాంటి కోర్సులు నేర్చుకోవాలంటే మీరు అది సాకారం చేసే అవకాశం ఒక కౌన్సిలర్ అయితే మీ ద్వారా ఉంటుంది కాబట్టి అట్లాంటిది కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది మహిళల కోసం. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నేను కుట్టు మిషన్లే ప్రొవైడ్ చేసేసి వాళ్ళకు కూడా అంటే చిన్న చిన్న ఇన్కమ్ సంపాదించుకునే విధంగా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు పెట్టిన మేనిఫెస్టో చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. వాస్తవానికి మీరు పెట్టిన మేనిఫెస్టో బహుశా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏ అభ్యర్థి పెట్టకపోవచ్చు. ఆడపిల్ల పుడితే 16,000 రూపాయలు మీరు ఆర్థిక సాయం చేస్తామంటూ ఉన్నారు. పిల్లకి పెళ్లి చేసుకునే ఆడపిల్లకి 25,000 రూపాయల ఆర్థిక సాయం మీ నుంచి అందజేస్తామంటూ ఉన్నారు. సార్ ఖచ్చితంగా అందజేస్తాం సార్. మేము ఇంతకుముందు పదవిలో ఉన్నా లేకపోయినా చేసాము. ఇప్పుడు పదవిలోకి వచ్చినాక ఇంకా ఎక్కువ అలాంటి అంటే సహాయం ఇంకా చేయగలుగుతాం. మేము కూడా ఆడపిల్ల పుడితే ఎవరికైనా చేస్తాము. ఇంకా పెళ్లి కోసం ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు గుమ్మడిదల మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ 15వ వార్డు మీద అందరి చూపు కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ గెలవబోతున్నారా అన్న చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్తారు? మీ పార్టీ కూడా మీకు మంచి అవకాశం ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కాటసీని గారు, గౌరవ నీలం మదన గారు ఇవాళ 15వ వార్డుకు ఇది జనరల్ మహిళ అయినా నాకు ఒక గొప్ప అవకాశం, ఒక దళితునికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు దామోదర రాజమ్మ గారు, ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏవైతే మా 15 వాళ్ళు మేజర్గా ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే మైనార్టీది ఒకటి కమ్యూనిటీ హాల్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ ఈద్గా దగ్గర ఒకటి కాంపౌండ్ కావాలంటున్నారు. కబ్రా కస్తాన్ దగ్గర మట్టి పోయాలి, కొద్దిగా చెట్లు చదును చేయాలని చెప్తున్నారు మసీదులో. అవన్నిటికీ మేము తగిన పని చేస్తామని, గెలవకుండా మేము అది పూర్తి సహకారాలు ఒక 1 మంత్లో చేపిస్తామని ఆ మూల సాపుకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసిరు మసీదులో. అలాగని ఎస్సీ కాలనీ కానీ, మైనార్టీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ తిరుగుతూ ఉంటే ప్రధాన సమస్యలు వాటరు, డ్రైనేజీ, ఈ లైట్ సమస్యలు చిన్న చిన్నవి. అవి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ నెరవేరుస్తామని ఈ సభంగా తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు, మీరు గతంలో నీలం మధు యువసేన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ వార్డే కాదు గుమ్మడిదల వ్యాప్తంగా చేసిన ఘనత మీకుంది. జనాలు కూడా ఇప్పుడు అదే గుర్తుపడుతూ మీరు అప్పుడే సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి మీతో చెప్తూ ఉన్నారు. అవన్నీ ప్లస్ కాబోతూ ఉన్నాయా? అన్న 100కు 100% మనం గెలవబోతున్నాం 15వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా మహిళలు
నేను చెప్పినా చెప్పకుండా నా వెనక వచ్చి తిరుగుతా ఉన్న అవతల పార్టీ వాళ్ళు నేను డబ్బులు ఇస్తారు చేస్తారు, కానీ నేను స్వచ్ఛందంగా తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పడతారు. తప్పకుండా నీలం మదన్న చేసినటువంటి సేవలు ఇలా గౌరవ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఏదన్నా తీసుకురొచ్చే శక్తి ఇక్కడ చేసే అధికారం మాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 15వ వార్డు మీద బీఆర్ఎస్ నాయకులు కూడా గట్టి ఫోకస్ పెట్టారు. దానికి ప్రధాన కారణం ఒక బలమైన నాయకుడిగా శ్రీనివాస్ ఉండటమే. వాళ్ళు ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఈ హామీలన్నీ అన్న ఇప్పుడు ఎలక్షన్ల వరకే కనిపిస్తారు, తర్వాత మళ్ళీ ఈ 10 రోజులే కనిపిస్తారు, మళ్ళీ ఇక్కడ కనిపించరు. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడనే ఉంటాను కాబట్టి వాళ్ళు వేరే గల్లీ కాబట్టి. అయినా వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు డబ్బులతో వచ్చి డబ్బు సంస్థతో మేము దండం పెట్టుకుంటా కాలం మొక్కుంటా, అమ్మ మీకు సేవ చేస్తాం, 15 రోజుల తర్వాత మీ గెలిచినా గెలకరం మీ ఎంబడే ఉంటామని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయినా వాళ్ళు బ్రహ్మరథం బట్టి మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు మహిళలు. అయినా వారికి ఎప్పటికీ మేము అందుబాటులో ఉండి సేవాకార్యం మొదలు చేస్తాం. అవతల పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా డబ్బులు తీసుకోరమ్మాలి, కోట్లు సంపాదించుంటే దందాలలో పెట్టి తీసుకొని కాంగ్రెస్ని ఆశీర్వదించండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు చెప్తున్న మాట, బలమైన కుటుంబం నుంచి ఓ మహిళా అభ్యర్థి ఉన్నారు కాబట్టి మేమే గెలవబోతున్నామని చెప్పి వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం. డబ్బే వాళ్ళకి బలము. మేము పేద ప్రజలను, మా దగ్గర డబ్బు లేదు, దండం కాలు మొక్కుంటే మేము ప్రచారం చేస్తున్నాం. అదే మాకు ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులే మా దీవెనలతో మేము గెలుస్తామని అందరూ మా వెనుకున్నారు. ఈ 15వ వాళ్ళ ఉన్న మహిళలు, ముస్లింలు, మైనార్టీ సోదరులు, యాదవ్స్, గౌడ్స్ అందరూ మా వెనక ఉన్నారు కాబట్టి తప్పకుండా విజయడంక మోగిస్తాం. ఇది కాటసీనన్న నీలం మదనకి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం. అండ్ కొంత సీసీ కెమెరాలు కూడా పెట్టించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కౌన్సిలర్ అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారా? ఈ ఉన్నటువంటి 15 వల్ల ఉన్నట్టు మెయిన్ రోడ్ కాలనీలు, గల్లీలో ఉన్నట్టు కాలనీలకు తప్పకుండా అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. ఇక్కడ దొంగతనాలు కాకుండా కూడా చొరవ చూపుతానని తెలియజేస్తున్నాం. అండ్ వాస్తవానికి గుమ్మడిదల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవటం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సరే, ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ ఒక లెక్క అయితే, మీకున్న పరిచయాలతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, నీలం మధు గారి సహకారంతో ఈ వార్డుని ఏం చేయబోతూ ఉన్నారు? ఖచ్చితంగా ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో తప్పకుండా మౌలిక వసతులు కానీ సిఎస్ఆర్ నిధులతోటి, ఈ నీలం మదన్న గారి ఆశీస్సులతోటి నాతో ఉన్నటువంటి పరిచయాలతోటి ఈ 15వ వార్డును ఖచ్చితంగా సీసీ రోడ్లు కానీ మౌలిక వసతి ఏమున్నా తీసుకొచ్చి ఈ 15వ వార్డు డెవలప్ చేస్తా అని తెలియజేస్తాం. మీరు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ప్రతి ఇంటికి ఒక అన్నగా ఆడబిడ్డలకి పెళ్ళైతే 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామంట ఉన్నారు. ఈ గ్రామంలో ఎవరు పెట్టలేరు ఈ మేనిఫెస్టో. ఒక దళిత బిడ్డగా నేను ఈ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది పబ్లిక్ మంచి మెసేజ్ పోవాలి. గెలిచినా గెలవకున్నా అది మనం చేస్తామని చెప్పాం. తప్పకుండా ఏదైతే మన హామీలు ఉన్నాయో ఈ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు తప్పకుండా 100కు 100% నెరవేరుస్తా. 25,000 రూపాయలు అన్నం, 16,000 రూపాయలు అన్నం ఖచ్చితంగా అవి నెరవేరుస్తా. వార్డులో ఆడపిల్ల పెళ్ళికి 25,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 16,000 కానుక, ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో తప్పకుండా కులకుశంగా అన్నీ నెరవేరుస్తా. నన్ను ప్రజలు ఆశీర్వదించండి. ఈ పేద బిడ్డను భుజాన్ని ఎత్తుకొని నన్ను గెలిపించండి. మీకు మీ వెన్నంటూ ఉండి నేను ఈ హామీలను నెరవేరుస్తానని తెలియజేస్తాను. ప్రచారం గట్టిగానే జరుగుతూ ఉంది. శ్రీనన్న ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడో పర్సనల్గా మాకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. జనాలు కూడా ఇప్పుడు అదే గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 22 కౌన్సిలర్గా విభజించడం జరిగింది. ఈ గుమ్మడిదలకు సంబంధించినటువంటి గ్రామంలో 7 కౌన్సిలర్గా నియమించడం జరిగింది. ఈ 7 కౌన్సిలర్లో కూడా చూసినట్టయితే ఒక్క సీటు కూడా ఎస్సీ రిజర్వ్ కాలేదు. ఉన్నటువంటి 15వ వార్డు కూడా జనరల్ కేటగిరీ కేటాయించబడింది, మహిళ కేటాయించబడింది. కాబట్టి మా అక్క సులోచన అక్క జనరల్ కేటగిరీలో ఒక దళిత బిడ్డగా నేనున్నానంటూ సేవా కార్యక్రమాలు చేసినటువంటి భర్త శ్రీనివాస్ గారు సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మరి ఇంటింటి ప్రచారానికి బయలుదేరుతూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు సన్నబియ్యం కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇంకెన్నో సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ కానివ్వండి, ఇంకెన్నో కార్యక్రమాల మీద కూడా ప్రజలకు ఇంటింటి తలుపు తట్టి మరి మహిళలను లేపి మళ్ళీ ఆశీర్వదిస్తుంటే, వాళ్ళ ఆశీర్వాదాలు చూస్తుంటే బంపర్ మెజారిటీ 22 వార్డులో కూడా రాని మెజారిటీ ఈ 15వ వార్డులో వచ్చి ఖచ్చితంగా విజయం సాధిస్తామని మేము ప్రకటిస్తాం. గుమ్మడిదల్లో 15th వార్డు కౌన్సిలర్గా తొడుం సులోచన అన్నగారికి తర్వాత టికెట్ ఇవ్వడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ వార్డులో
ఫస్ట్ టైం ఈ ఎస్సీ మహిళ అనేది ఒక ఈ జనరల్ వల్ల చాలా సంతోషకరం విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఫస్ట్ నా నమస్కారం చెప్తున్నా. అయితే దీంట్లో ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి 15th వార్డులో. కాబట్టి సీనన్న గారు కూడా గతంలో ఆయన పదవి లేకున్నా కానీ పనులు చేయడం జరిగింది ఇక్కడ గుమ్మడిదల. నేను ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుతూ ఉన్నా, ఈ ప్రజల్లో తిరుగుతూ ఉన్నా, ప్రజలు కూడా అన్న సీనన్నకి అండగా ఉన్నారు, నువ్వు ముందుకు వెళ్తూ ఉండవు, మేము సపోర్ట్గా ఉన్నాం, మీ వెనక మేము ఉన్నామని చెప్పేసి ఓటర్లు కూడా చెప్పడం జరుగుతుంది. హామీల ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ముందుగా అన్నకి మేనిఫెస్టో అది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరు పెట్టిన మేనిఫెస్టో ఈసారి మనకు అన్నగారు ఇచ్చడం చాలా ఆలోచన విధానం చూస్తుంటే అభివృద్ధి చెందడానికి ఈ 15th వార్డు డివిజన్లో మంచి ప్రోత్సహించే అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు చేసిన హామీలు ఇంతవరకు జరిగిందంటే ఇంతవరకు చేయలేదు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంతవరకు అది ఇవ్వలేదు చేయడం. భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా పనులు చేసుకోమంటే అది కూడా జరుగుతూ ఉంటాయి. నమస్తే. 15th వార్డు నుంచి మన సులోచన అక్క గారు పోటీ చేస్తారు. అదేవిధంగా ఈ గల్లీలో మేము కూడా ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేస్తుంటే వాళ్ళందరూ ఇచ్చే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తున్నారు. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏం చేయలేరు వాళ్ళు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మాకు ఎవరు అందుబాటులో లేరు, ఎవరు వస్తలేరు, ఓన్లీ ఓటు కోసమే వస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు వస్తలేరు అని వాళ్ళు చెప్తారు. అక్కేం హామీ ఇస్తుందంటే మేము వాళ్ళ వెంబడి ఉండి మేము మాట్లాడితేమంటే ఎవరు చేసినా చేయకుండా మేము గెలవకున్నా సరే కానీ మీకు అందరికీ అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా మీ గల్లీకి వచ్చి మేము సమస్యలు తీసుకుంటామని చెప్పి అక్క హామీ ఇస్తుంది. మంచిగానే మంచి మెజార్టీతో 15th వార్డులో ఉన్న మన ఓటర్స్ అందరు కూడా ఆ సులోచన అక్కన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం. 15వ వార్డు అభ్యర్థిగా తొడుం సులోచన శ్రీనివాస్ గారు నిలబడ్డారు. ఈ వార్డులో 15వ వార్డులో ప్రత్యేకత ఏంటంటే జనరల్ వార్డు. ఇది జనరల్ వార్డు అయినప్పటికీ కూడా మన సినిమా ధైర్యం చేసి ఈ వార్డులో వేయడం జరిగింది. వేసినందుకు మన దళితులందరూ చాలా ఓట్లు ఉన్నాయి అక్కడ. దాంట్లో ఖచ్చితంగా అన్న అందరినీ ఆదరించి, ఇంతకుముందు పదవి లేకున్నా కానీ ఖచ్చితంగా అన్న వెనుకుండి నడిపించిండు. ఏమన్నా ఆపద ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ అన్న అంటే అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అన్నకి ఖచ్చితంగా వీళ్ళు మన వాళ్ళు ఖచ్చితంగా అన్నకి సపోర్ట్ చేసి గెలిపిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ప్రజల నుంచి మంచి రెస్పాండ్ ఉంది. ఖచ్చితంగా అన్నని గెలిపిస్తామని చెప్పేసి మేము కొట్లాడేది ఏంటంటే అన్న కోసం ఇప్పుడు మంచి మెజారిటీ కోసం కొట్లాడుతున్నాం. అన్న గెలిచినట్టే, సిరన్న గెలిచినట్టే. కాకపోతే ఏంటంటే మంచి మెజారిటీ రావాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సిరన్న మంచి మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. అది మన మండలంలో ఏ పార్టీ వాళ్ళు చేయలేరు. అట్లాంటిది మన గుమ్మడిదల మున్సిపాలిటీలో మంచి మేనిఫెస్టో చేసిండు. దాన్ని ప్రజలందరూ జర గ్రహించి అన్న ఎవరికి ఎట్లాంటి అవసరాన్ని బట్టి మేనిఫెస్టో రిలీజ్ చేసిండు కాబట్టి దాన్ని గ్రహించి 15వ వార్డులో మన సులోచన అక్క గారిని సినన్నని గెలిపించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. గుమ్మడిదల మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సులోచన శ్రీనివాస్ ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ గుమ్మడిదల మున్సిపల్ ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పదవి లేనప్పుడే శ్రీనివాస్ అన్న ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేశాడో గతంలో నీలం మధు గారి సహకారంతో అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా కూడా నేను 6 సంవత్సరాల నుంచి అన్నను చూస్తూ ఉన్నాను. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలవాలి అని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతో పాటు కొంతమంది యువకులు చెప్తూ ఉన్నారు. వాస్తవానికి బలమైన కుటుంబాలని చెప్పుకుంటున్న వాళ్ళు ఒక ఇంట్లో నుంచే 3-4 పోటీ చేస్తున్న ఈ మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డ ఈరోజు ముందుకొచ్చి తనకు ఒక అవకాశం ఇస్తే ఈ ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్న మాటలు చూడాలి. ఏం జరగబోతుంది అనేది కొంత 15వ వార్డు ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది, భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. మీరు గెలిచిన తర్వాత ఆల్ ద బెస్ట్ అన్న. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ కౌన్సిలర్గా సులోచన గారిని, శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి న్యూస్ 16 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 గుమ్మడిదల మున్సిపాలిటీ నుంచి.